నమస్తే. ఈటీవీతో సంబంధం లేని వాళ్ళు ఎవరున్నారు అని అడగాలి. సంబంధం లేని వాళ్ళు ఎవరున్నారు? అందరికీ ఆ సంస్థతో అనుబంధం ఉంది. ఒక సినిమా కానివ్వండి, టీవీ కానివ్వండి, అనేక మాధ్యమాల్లో ఆ ఫిలిం సిటీకి, ఆ ప్రాంగణానికి, ఈటీవీకి అనుబంధం ఉన్నవాళ్ళే. అది చిన్నది కాదు, ఏదో ఒక చిన్న సంస్థ కాదు, అది పెద్ద వ్యవస్థ. ఆ వ్యవస్థలో అనేకమైన సంస్థలు మిళితమై అక్కడికొచ్చి చిన్న సినిమా చేయాలన్నా, పెద్ద సినిమా చేయాలన్నా పెద్దగా ప్రయాసపడకుండా వన్స్ ఆ కాంపౌండ్లోకి వస్తే సినిమా ఫినిష్ చేసుకుని బయటికి వచ్చేలాగా ఆయన ప్లాన్ చేసి ఆ పెద్ద సంస్థని నిర్మించడం జరిగింది. ఉపాధి కల్పించడంలో అలా ఇలా కాదు, కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి అక్కడ, మాతో సహా. ఒక ఈటీవీ అంటే ఒక భరోసా. ఈవేళ మేము చాలా సంస్థలు చేస్తున్నాము, అవి ఎప్పుడు ఆగిపోతాయో ఏమవుతాయో అని భయంతో పనిచేస్తుంటారు చాలామంది ఆర్టిస్టులు. కానీ ఒక ఉషా కిరణ్ది మాత్రం భరోసాగా పనిచేస్తాం. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్తో పని చేయించడం ఎంత ముఖ్యమో వారికి ఇచ్చే పారితోషికాన్ని సకాలంలో అందచేయడం కూడా అంతే ప్రాధాన్యతగా భావించిన మహానుభావుడు ఆయన. ఆర్టిస్టుల సాధక బాధలన్నీ తెలిసిన వ్యక్తి, తెలియని వ్యక్తి కాదు. కాబట్టి అటువంటి వ్యక్తి మళ్ళీ ఉంటారా అంటే ఉండరు. నిజంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళు కారణ జన్మలు. ఒక పని కోసం వచ్చారు భూమి మీద, వాళ్ళు సాధించాలనుకున్నది సాధించారు, అందించాలనుకున్నది అందించారు, భౌతికంగా నిష్క్రమించారు, మానసికంగా మనతో ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఇటువంటి మహానుభావులే నిలబడాలి. చాలా చిన్న పొజిషన్లో ఉన్నవాళ్ళు పెద్ద ఎత్తుగా ఎలా ఎదుగుతారు అనే ప్రశ్నలు ఉంటాయి చాలామందికి. ఎదుగుతారు. మనం ఉన్న పనిలో ఒదిగిపోతే, అదే మన ప్రాణంగా భావిస్తే, ఒక పట్టుదలగా ముందుకెళితే ఏ రంగంలోనైనా రాణిస్తారు. కాకపోతే కొంతమంది ఓ స్థాయికి వచ్చాక ముందెక్కిన 4 మెట్లు మర్చిపోతారు, మిగతా ఎక్కవలసిన 96 మెట్లు నిర్లక్ష్యం చేస్తారు. అలా కాదు, మన జీవితంలో మిగిలిన ప్రయాణం ఎంతవరకు ఉందో అంతవరకు కూడా అదే పట్టుదలగా, అదే కార్యదక్షతగా, అదే చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రతి వ్యక్తి మొక్కై మానై మహావృక్షం అవుతుంది. ఆ వృక్షం కింద సేద తీరుతున్నాం మేము అందరం. కాబట్టి వారి ఆశీస్సులు మా జనరేషన్కి, మా తర్వాత వచ్చిన వాళ్ళకి, రాబోయే జనరేషన్స్కి కూడా తరతరాలకి వారి ఖ్యాతి, వారు వెలిగించిన జ్యోతి, వారి ఆశీస్సులు మా జీవితాల్లో ఎల్లప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను.